నువ్వు అచ్యుతాపురం వెళ్ళినా గెలవవులే అని మీ అత్త ఊరుకుంది. తర్వాత గెలుస్తావేమోనని భయపడి పరిగెత్తుకుంటూ తన ఊరికొచ్చింది. చివరికి మీ అమ్మమ్మ ఎప్పుడో చెప్పిన మాటని అడ్డుపెట్టుకుని నిన్ను గెలవనివ్వకుండా చేసింది ఆ అఖిలాండేశ్వరి. మాటని అడ్డుపెట్టుకోవడమేంటమ్మా? మమ్మల్ని ఆ ఇంట్లో నుండి, మనల్ని ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టడానికి, డబ్బు మూటని కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది అత్తయ్య. నిజమే వెంకీ, నువ్వు కార్మికుల జీవితాల్ని నిలబెట్టడానికి పందెం కాస్తే ఆవిడ మన జీవితాల్ని పడగొట్టడానికి ఈ పందెంని వాడుకుంది. ఇప్పుడు నువ్వు గెలవడానికి దారే లేకుండా చేసింది కదా నాన్న. ఇప్పటి వరకు ఆ అఖిలాండేశ్వరినే నీ గెలుపుకి అడ్డు అనుకుంటే ఇప్పుడు ఆవిడ పేరు కూడా నీ గెలుపుకి అడ్డమైపోయింది నాన్న. ఎక్కడికో రెడీ అయ్యి వెళ్తున్నాడు అత్తయ్య. ఈ అబ్బికి జరిగిన నష్టానికి, వచ్చిన కష్టానికి మొహం చూపించుకోవడానికి లేక ఒక 3 రోజులైనా గదిలోంచి బయటికి రాడేమో అనుకుంటే అప్పుడే రెడీ అయిపోయి యాడైపోతుండాడో. ఇంట్లో ఉండలేక, గదిలో నాకు మొహం చూపించలేక బయటకెక్కడికో వెళ్తున్నట్టున్నాడు మమ్మీ. అదే అయ్యుంటుందమ్మీ. తాత, మనవడా, ఫ్యాక్టరీ దాకా వెళ్ళొస్తాను. అలాగే మనవడా. ఏందబ్బీ, ఫ్యాక్టరీకి పోతుండావా? అయ్యో, ఎండి గారు ఫ్యాక్టరీకి వెళ్తున్నారంట మమ్మీ. పిఏగా నన్ను రమ్మంటారేమో, వెళ్ళనా? పనిలేని ఫ్యాక్టరీకి పనికిరాని ఎండి పోవడమే అవమానమమ్మీ. ఇంక నువ్వు పిఏగా పోయి ఏం చేస్తావు? పాపం బావని కావాలని ఇబ్బంది పెడుతున్నారమ్మా. బాగుంటేనే ఇబ్బంది పెట్టేవాళ్ళు బాధలో ఉంటే వదులుతారా? అన్నయ్య లోపల ఎంత కుమిలిపోతున్నాడో. నువ్వు బాధపడకు విద్య. మీ అన్నయ్య అందరిలా బాధలకు కుమిలిపోయేవాడు కాదు. ఆ బాధల్ని ఫేస్ చేసి కొలిమిలో నిప్పు కణంలా చీకటిని చీల్చేసే రకం. గమనున్నాడని వీళ్ళు రెచ్చిపోతే గట్టిగా ఏదో ఒకటి చేసే తీరుతాడు. వెయిట్ చెయ్యి. మమ్మీ, పిఏకే ఏం పని లేనప్పుడు ఎండి వెళ్ళి ఏం చేద్దామని? ఈగలు తోల్తాడమ్మీ కదబ్బీ. ఏంటి మమ్మీ వీడు, నువ్వొక్క మాట అంటే 2 మాటలు కౌంటర్ ఇచ్చేవాడు ఇలా కామ్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్నాడేంటి? అఖిలమ్మ కొట్టిన దెబ్బ అటువంటిది. అత్తయ్య దెబ్బకి ఆ వెంకీగాడు మౌనవ్రతం పెట్టినట్టున్నాడు మ్యాకి. అవునమ్మీ, ఆడిప్పుడు మన చేతిలో చావు దెబ్బతిన్న పావు కదా.
తుస్సుమన్నట్టు పోవడమే తప్ప బుస కొట్టలేడు. లేదు మమ్మీ, వాడి సైలెన్స్ లో నాకు నువ్వు చెప్పే మ్యాటర్ కనిపించట్లేదు. ఇంకేదో ఉంది. ఎందుకైనా మంచిది మనం వాడి వెనకాలే వెళ్ళి చూడడం బెటర్ ఏమో. హా, దాందే ఉందమ్మీ. ఇంట్లో మనకి పెద్ద పనే ఉండాది. ఫాలో అవుదాంపా. పాపం వాడితో ఫ్యాక్టరీలో కూడా ఓ ఆట ఆడుకుంటే మనకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటాది. పదండి. చెప్పిందంత అర్థమైందిగా. అదిగో ఆ మెషిన్స్ అన్ని సరిగ్గా చూసుకోండి. వెళ్ళండి. అన్నా నువ్వు కూడా. బాబాయ్ మీరు వెళ్ళి అక్కడ చూడండి. బావగారు, అఖిలమ్మా, ఈ వెంకిగాడు సరుకు తేలేదని వర్కర్లందరూ సంతాప సభకు వచ్చినట్టు సప్పగా ఉంటారనుకుంటే కొంపలంటుకుపోయినట్టు వీళ్ళ హడావిడేంది? అదే అర్థం కావట్లేదు అఖిలమ్మా. ఏమో మాయో, ఆ వెంకీగాడికి మన కొంప అంటించే ఐడియా ఏదైనా వచ్చుండొచ్చు. అలాగే దాన్ని తీసుకొచ్చే దారి ఏదైనా దొరుకుండొచ్చు. చూడు, ధాన్యం వచ్చే టైం అయింది. మెషిన్స్ అన్ని చెక్ చేశాను. అంతా చెక్ చేశాను బాబు, అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఓ అత్తయ్యో విన్నావా, ధాన్యం వచ్చే టైం అయిందట. ధాన్యం అంటే ఎవడో ఎకరం పోరంగడ దొరుకుండొచ్చు. మిషన్లు పాడైపోకుండా ఆడించడానికి ఏదో చేస్తున్నాడు అంతే. అంతే అయి ఉంటుందా బావగారు? అంతేకాక ట్రాక్టర్లు ధాన్యం రావడానికి దారెక్కడుంది అఖిలమ్మా? అన్ని దారులు బ్లాక్ చేసేసాంగా. ధాన్యానికి ఉన్న గోడౌన్ సరిపోరాజు. ఫ్యాక్టరీ వెనకాల ఖాళీ స్థలంలో టెంపరీగా టెంట్లు వేయించు. అలాగే బాబు. అత్తయ్య, మావయ్య చెప్పినట్టు ఎప్పుడో ఎకరం పొలంగాడు కాదు, ధాన్యం కొన్న గోడౌన్లు సరిపోవట. అంత సరుకు యాడ్నుంచి వస్తాది, ఎక్కడుండాది? ఏం బావగారు? అంతే అంతే అమ్మా. హా. అత్తయ్య ఓసారి చూడు.